వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మంచి నాయకుడిని ఎంచుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. గుండాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. ఫారెస్ట్ రెవెన్యూ భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. మేర్యాలగూడలో అర్ధరాత్రి ఆపరేషన్ చేబ్రుత. డాబాలు, లాడ్జీలు, హోటల్స్, రద్దు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి. శ్రీ లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా వెల్లడి. ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన గౌస్ ను ఉరితీయాలి. మాజీ కార్పొరేటర్ గుడిగం శ్రీనివాసరావు డిమాండ్. గౌరవ వేతనాన్ని పాఠశాల విద్యా వాలంటరీ కోసం విరాళమిచ్చిన రఘునాథపురం గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్. జీవితాలను కాపాడిన అవయవదాత సూరా రవికుమార్ కు ఘన నివాళి అర్పించిన ప్రముఖులు. అంతర్జాతీయ రికార్డు సాధించే ప్రయత్నంలో 14 గంటల పాటు సుదీర్ఘంగా నాగసాయి గానం. నూతన విద్యా సంవత్సరం సందర్భంగా సరస్వతి హోమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడులో ఓటు విలువ పెరిగిందని, ఇతర ప్రాంతాలలో ఓటు ఉన్నప్పటికీ మునుగోడులోనే ఓటు ఉంచుకోవాలనే ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యిందని, అభివృద్ధి జరగాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆ ఓటు హక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో BLO సీరియస్గా పనిచేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఈ నెల 25 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియపై జరిగిన మునుగోడు నియోజకవర్గ వ్యాప్త బూత్ లెవెల్ ఏజెంట్స్ వారి శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. మునుగోడులో ఓటు విలువ పెరిగిందని, ఇతర ప్రాంతాలలో ఓటు ఉన్నప్పటికీ మునుగోడులోనే ఓటు ఉంచుకోవాలనే ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యిందని, అభివృద్ధి జరగాలంటే మంచి నాయకుడిని ఎంచుకోవాలంటే ఓటు హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆ ఓటు హక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో BLAలు సీరియస్గా పనిచేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఈ నెల 25 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియపై జరిగిన మునుగోడు నియోజకవర్గ వ్యాప్త బూత్ లెవెల్ ఏజెంట్స్ BLAల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో BLAలు క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులపై PCC సర్ ప్రక్రియపై నియమించిన మాస్టర్ ట్రైనర్ నుమాన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు మ్యాపింగ్ అయిన ఓటర్లు, ఆన్ మ్యాపింగ్ అయిన ఓటర్లు, ఓటు తొలగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారికి సూచనలు, ఇతర ప్రాంతాలలో ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉన్నప్పటికీ వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చర్చించారు. ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో పలు అంశాలపై సందేహాలను BLAలు మాస్టర్ ట్రైనర్ నుమాన్ను అడిగిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ DCC అధ్యక్షులు పున్నా కైలాష్ నేత అధ్యక్షత వహించగా, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వన్ మ్యాపింగ్ ఓటర్లతో కలుపుకొని మార్పులు, చేర్పులు, తప్పులు ఉన్న ఓటర్ల సంఖ్య 91,000 వరకు ఉందని, దీనిని BLAలు సీరియస్గా తీసుకొని ఒక అర్హుడి ఓటు కూడా తొలగించకుండా పనిచేయాలని AICC కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ సూచించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న BLAలతో పాటు మున్సిపాలిటీల చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, మన అభివృద్ధి ప్రదాత మునుగోడు శాసనసభ్యులు శ్రీ మనకి 3 సినారియోస్ ఉన్నాయండి. ఒకటి 1987 కంటే జన్మించినటువంటి వారికి ఒక రకమైన ఫార్మ్స్ ఇవ్వాలి. 1987 నుంచి 2002 మధ్యలో జన్మించినటువంటి వారికి ఒక రకం మనకి బేస్ లిస్ట్ వచ్చిందో
లేనటువంటి వారికి అన్మ్యాప్డ్ ఓటర్స్ కోసం 3 నోటీసులు. అప్పుడు ఒక ఓటరు 1987 కంటే ముందు వారు జన్మించి ఉంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క ఇప్పుడు మ్యాప్ ఓటర్స్ అంటే ఏంటంటే 2002 ఓటర్ లిస్ట్ లో ఉండి 2026 ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం మ్యాప్ ఓటర్స్ అంటాం. మీ అదృష్టం ఏంటంటే మీ దగ్గర సుమారుగా మ్యాప్ అయినటువంటి ఓటర్లు 87% మ్యాప్ అయిన ఓటర్లు ఉన్నాయి. ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్తారు. 18 ఓట్లు అన్మ్యాప్ ఓటర్స్ ఉన్నాయి మీ దగ్గర. అన్మ్యాప్ అంటే 2002 ఓటర్ లిస్ట్ లో వాళ్ళు లేరు, 2025 ఓటర్ లిస్ట్ మాత్రమే ఉండరు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫై చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అడిగా చెప్తున్నా, 2002 ఓటర్ లిస్ట్ ఇవ్వాలి, 2025 ఓటర్ లిస్ట్ కూడా బూత్ లెవెల్ ఏజెంట్కి ఇవ్వాలి. ఇప్పుడు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తే మీరు లేరు కాబట్టి చెప్పినట్టు ఏం చెప్పిండు, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే ఈ 13 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ లో ఏదైనా కూడా మీరు చూపించి మీ ఓటు నాది అని చూపించుకోవాలి. అక్షరాస్యతగా ఉన్నటువంటి వారు లేబర్స్ ఎవరైతే ఉంటారో వారు దళితులు బాగా దీంట్లో ఎఫెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. మరి వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ఏంటి? తమది బూత్ లెవెల్ మార్చి వాళ్ళు 200 పీపుల్ కంటే ఎక్కువ ఉండడానికి వీలు. అది ఆ ఎక్సర్సైజ్ ఆల్రెడీ జరిగింది. దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ వచ్చేంత వరకు మీరు కష్టపడతారని చెప్పేసి పార్టీ భావించింది కాబట్టి తమకి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముఖ్యంగా నిర్వహించి మహమ్మద్ గారికి, మన సోదరుడు, నాకు ఇప్పటి నుంచో పరిచయం, మన ఇంకోటి ఇన్ఛార్జ్ రావడం చాలా అదృష్టం. సోదరుడు సంతోష్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మంచిది. ఎస్పెషల్లీ మున్గోడు నియోజకవర్గం లాంటి నియోజకవర్గానికి అయితే మనం కరెక్ట్గా ఎవరు ఉంటున్నారో ఎవరు పోతున్నారో చూసుకోవడానికి ఒక మంచి టైం వచ్చింది. ఎందుకంటే నియోజకవర్గం హైదరాబాద్ పక్కన ఉండట్లా చాలా మంది నియోజకవర్గంలో ఉండరు. నాకు తెలిసి 2,65,000 మంది ఇక్కడ ఉండరు. ఉంటారా? వస్తారు, 100,000 ముందే వస్తారు, 65,000 మంది వస్తారు. కానీ నేను ఉత్తర్వుకు మాటిస్తున్నా, సరి పెట్టకుండా సరే మన ఒక్క ఊరు కూడా ఇక్కడ ఉండేవారు. ఒక గ్రామ సర్పంచ్ని, ప్రథమ పౌరుని, ఒక గ్రామానికి ఒక మంచి వ్యక్తిని సర్పంచ్కి ఎన్నుకోవాలన్నా, ఒక జెడ్పీటీసీని, ఎంపీపీని, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలన్నా, అది ఓటు. అటువంటి ఓటు హక్కు విషయంలో ఎవరం కూడా బాధ్యతారహితంగా ఉండకూడదు. ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. ఒక వ్యక్తి ఆ ఓటు హక్కు వల్ల ఒక చెడు వ్యక్తి ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో, కరెక్ట్ పర్సన్ ఉండాల్సిన పొజిషన్లో రాంగ్ పర్సన్ ఎంటర్ అయితే ఆ వ్యవస్థ మొత్తం, అక్కడ అధికారులు అవినీతి పనులు ఉంటారు, ఎక్కడ పోయినా దౌర్జన్యాలు ఉంటాయి, దోపిడీ ఉంటుంది, భూఆక్రమణలు ఉంటాయి, క్రైమ్ జరుగుతుంటుంది, పట్టించుకునే నాదు ఉండదు, రౌడీజం ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక వ్యక్తి యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలను పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య బూర్జుబాయ్ గ్రామంలో మహిళా భవనం శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, గూండాల మండల కేంద్రంలో మహిళా సంఘ భవనం, పప్పు ప్రాసెసింగ్ ఆహార ధాన్యం నిల్వల గోదాం శంకుస్థాపన మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలను పర్యటించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య బురుజ్బాయ్ గ్రామంలో మహిళా భవనం శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, గుండాల మండల కేంద్రంలో మహిళా సంఘ భవనం, పప్పు ప్రాసెసింగ్ ఆహార ధాన్యం నిలువల గోదాం శంకుస్థాపన మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేశ్వర్లు, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరిగౌడ్, జిల్లా నాయకులు అండెం సంజీవరెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, సీసీ బ్యాంకు చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి దశరథ గుప్తా, గ్రామ సర్పంచులు దేవరబోయిన ఐలయ్య, అంబేద్కర్ విగ్రహదాత
మబ్బు అబ్బాస్, ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్, మండల నాయకులు పాల్గొన్నారు. శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే రామాభ్యాం నమః సర్వేభ్యో మహదనేభ్యో నమస్తే త్వం భద్రాయ ఏకదంతాయ విఘ్నవినాశినే వరదమూర్తయే నమో నమః ఏకదంతం మహాకాయం భక్తకాంతినిధిం అన్న ఒకసారి చూడండి. చాలా సంతోషం. ఏ మీటింగ్ పోయినా 80% మగవాళ్ళు కనిపించేది, 20% మహిళలు కనిపించేది. కానీ ఇలా మా అక్క చెల్లెలు ఒక పండుగ వాతావరణంగా పాలపీట చీర, ఇతరుల చీర కట్టుకొని వచ్చి స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు, మా తల్లులందరికీ శిరస్సు మంచి నమస్కారం వేస్తాం. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలు తన కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలనే లక్ష్యంతో తెలంగాణలో 1 కోటి మంది మహిళలు, 1 కోటి లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఇవాళ ఈ గుండాల మండలంలో ఎన్ఆర్జీ సంబంధించి అప్పు దినుసుల నిల్వ కానీ ఆహార పాత్రల నిల్వ కోసం గతంలో 30 లక్షలు శాంక్షన్ అయితే సరిపోదని చెప్పి నిన్ననే మరి 19 లక్షలు కూడా శాంక్షన్ చేసాం. 49 లక్షలు అంటే సుమారు ఒకేసారి మీ మండలానికి మా మహిళా అకాడమీల కోసం 50 లక్షలు ఈరోజు మనం శాంక్షన్ చేసి మనం శిలాఫలకం వేసుకోవడం జరిగింది. దీనికి విశేషటువంటి పేదలు మార్కెట్ కమిటీ చైర్మన్ మా విమల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ భిక్షమన్న గారికి, మా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇలా రాష్ట్ర లెవెల్లో ఆలయ పేరు వచ్చే విధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో మీ అందరి సహకారంతో ముందు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసింది. ఇప్పుడే అక్క పద్మాక చెప్పింది, 10 ఏళ్ళుగా వాళ్ళు వడ్డీలకు వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు మహిళలకు ప్రోత్సహించలే. ఇలా మహిళా సంఘాలు ప్రోత్సహిస్తున్నాం. గతంలో మహిళా సంఘాలలో సభ్యులు కావాలంటే 15 నుంచి 60 సంవత్సరాలు ఉండే. కానీ మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాల చెల్లె కాంచెల 65 ఏళ్ళ అవ్వ వరకు కూడా ఇలా మనం మహిళా సంఘాలు సభ్యులు చేసుకున్నాం. మహిళలకి ఇలా అన్ని రకాల పథకాలు కూడా పెట్టుకున్నాం. గతంలో బస్సు కూడా ఎవరుండేది? భువనేశ్వర్లో లేకపోతే అనిల్ అంబానీ, ఆదాని, అమెజాన్ బస్సు కూడా ఉండే. ఇలా మా అక్క చెల్లెలు బస్సుల కూడా లేకున్నారు, సోలార్ ప్యానెల్ కూడా లేకున్నారు, ప్రతి నియోజకవర్గంలో పెట్రోల్ బంకులు కూడా లేకున్నారు. అంటే ఈ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఎంత పెద్ద పీట వేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ధనిక రాష్ట్రంలో కాని పనులు వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా, వాళ్ళు ఎంత అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ మరి ముఖ్యంగా మహిళల అభివృద్ధి అయితే ఆ కుటుంబం అభివృద్ధి అయిపోయి, ఆ గ్రామం అభివృద్ధి అయిపోయి, ఆ రాష్ట్రం అభివృద్ధి అయిపోయి. అందుకే పెద్దలు ఏంటంటే అనేది ఒక మహిళ ఆర్థికంగా బలపడితే, ఒక మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కావాలిస్తుంది. అంటే మహిళల చేతిలో పైసలు ఉంటే పొదుపుగా వాడుకుంటారు, పిల్లలు చదివిస్తారు, సంసారాన్ని అభివృద్ధి చేస్తారు. అదే మొబైల్ చేతిలో పైసలు ఉంటే పొద్దుకైనా 90 కోట్ల చూస్తారు. అవునా కదా? అందుకే చూడాలి ఒకసారి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. ఫారెస్ట్ రెవెన్యూ భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా పెండింగ్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఫారెస్ట్ రెవెన్యూ భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారమైన తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా పెండింగ్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోనే ఫైళ్లను పరిశీలించి ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. భూముల యాజమానులు, సరిహద్దులు, గెజిటెడ్ నోటిఫికేషన్లు, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఫారెస్ట్ మరియు రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాల ఇతర సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. అలాగే భూ రికార్డులను ఎప్పటికప్పుడు సవీకరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయంలోనే పలు విభాగాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ అనిల్ కుమార్ కలెక్టర్ వెంట ఉన్నారు. నల్గొండ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీస్ శాఖ. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఆపరేషన్ చెపుద్ర పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా స్టేట్ హైవే SH-02 వెంట ఉన్న డాబాలు, లాడ్జీలు, హోటల్స్, టీ స్టాల్స్, రద్దీ కూడళ్లు, పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, రాత్రి వేళల్లో యువకులు గుమిగూడే ప్రదేశాలు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీస్ శాఖ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఆపరేషన్ చేబ్రుత పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా స్టేట్ హైవే SH-2 వెంట ఉన్న దాబాలు, లాడ్జీలు, హోటల్స్, టీ స్టాల్స్, రద్దీ కూడళ్లు, పట్టణంలోనే అనుమానాస్పద ప్రాంతాలు, రాత్రి వేళలో యువకులు గుమిగూడే ప్రదేశాలు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసులు ప్రతి వ్యక్తి వివరాలను పరిశీలిస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తూ సరైన ఆధారాలు లేని 10 ద్విచక్ర వాహనాలు పట్టుబడి చేసి 78 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వివరాలు నమోదు చేసి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి భవిష్యత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే 6 దాబా నిర్వాహకులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక తనిఖీలలో 3 మంది ఇన్స్పెక్టర్లు, 4 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 20 మందిల అండ్ ఆర్డర్ సిబ్బంది, 10 మంది స్పెషల్ పార్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజం, గంజాయి, మద్యం, అక్రమ రవాణా, పేకాట, ఈవు టీచింగ్, రాత్రి వేళలో అనుమానాస్పద సంచారం వంటి చట్ట వ్యతిరేక చర్యలను ఏమాత్రం ఉపేక్షించమని తెలిపారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళలో దాబాలు, లాడ్జీలు, హోటళ్లను అడ్డాగా చేసుకునే నేరాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని, అర్ధరాత్రి వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యువత చెడు అలవాట్ల, అనుమానాస్పద స్నేహాలు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనించిన వెంటనే డయల్ 100 గాని సమీప పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, కూంబింగ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో గల టేకుమట్ల శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం ఆయన చౌడమ్మ తల్లి, లింగమంతుల స్వామి, పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు గట్టు శ్రీనివాస్ గుప్తాకు సాదరంగా స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో గల టేకుమట్ల శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం ఆయన చౌడమ్మ తల్లి, లింగమంతుల స్వామి, పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు గట్టు శ్రీనివాస్ గుప్తాకు సాధారణంగా స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి జాతరకు టేకుమట్ల గ్రామం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న యాదవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. లింగమంతుల స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం పాడి పంటలతో అభివృద్ధి చెందాలన్నారు. ఆలయం వద్ద నీటి కొరత లేకుండా ఉండటం కోసం దాతల సహకారంతో గతంలోనే ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాల మాణిక్యం, జాల జానకిరాములు, లోడంగి సోమయ్య, జాల వెంకన్న, జాల నర్సయ్య, జాల జానయ్య, జాల సైదులు, ఎడ్ల వీరమల్లు యాదవ్, గ్రామ వార్డు మెంబర్లు దాసరి శ్రీనివాస్, కాంపాటి రమేష్, దాసరి నర్సయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు టేకుమట్ల గ్రామంలో సౌరమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ రోజు టేకుమట్ల ద్వారా ఆదివారం రాత్రి నుంచి సోమవారం మంగళవారం ఈ రోజు యాదవులు అందరూ టేకుమట్ల గ్రామమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సౌరమ్మ తల్లిని ఆరాధిస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ అమ్మవారి కాడికి వచ్చిన భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీవెనలతో అందరూ కూడా ఇక్కడ కంప ఎత్తుకొని ఇక్కడ పండుగ చేసుకోవడం జరుగుతా ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి ఆశీస్సులతోటి వాళ్ళు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ పాటుపడ్డారు అన్ని కూడా అందిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉంటా ఉన్నాయి. ఇక అదే విధంగా మా గ్రామం నుంచి కూడా గుడికి కావాల్సిన సౌకర్యాలను మేము సమకరిస్తా ఉన్నాం. వాటర్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన మౌలిక వసతులను కూడా మేము మా వంతు మేము సహకారం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో రాబోయే సౌరమ్మ జాతరకు తప్పకుండా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏ అయితే అవసరాలు తీసుకెళ్తూ మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసి యాదవ సోదరులందరూ కూడా సౌరమ్మ జాతర సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి హత్యాయత్నం చేసిన మానవ మృగం గౌస్ను తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ పాషాను వెంటనే ఉరితీయాలని కోరుతూ మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఫెలివియన్ గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి హత్యాయత్నం చేసిన మానవ మృగం గౌస్ను తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ పాషాను వెంటనే ఉరితీయాలని కోరుతూ మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకర్స్ సంఘం మాజీ అధ్యక్షులు బుడిగం శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ను ఉరితీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుండి వైరా రోడ్ సిగ్నల్ పాయింట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామనాథం, కార్యదర్శి రాకం శ్యామ్ బాబు, విజయ్, దామోదర్ రెడ్డి, రామనాథం, నరసింహారావు, సుదర్శన్, జక్కల వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి, వీరబాబు, గంధం కోటేశ్వరరావు, మాధవి, సంధ్య, కిరణ్మయి, కళావతి తదితరులు పాల్గొన్నారు. ఖండించండి. బాలికలపై లైంగిక దాడిని శిక్షించాలి. కాపాడాలి మైనర్ బాలికను, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి మైనర్ బాలికకు, గౌస్ను ఉరితీయాలి. నేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రఘునాథపురంలో విద్యార్థులకు స్థానిక గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మరియు మండల విద్యాధికారి చందా రమేష్ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నేను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానని, పాఠశాలలో ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం ద్వారా కానీ దాతల ద్వారా కానీ వనరులను సమకూరుస్తానని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాల దృష్ట్యా తనకు ప్రతి నెల ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనాన్ని ఈ నెల నుండి విద్యా వాలంటీర్ నియామకం కొరకు విరాళం ఇస్తానని ప్రకటించారు. నేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రఘునాథపురంలో విద్యార్థులకు స్థానిక గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మరియు మండల విద్యాధికారి చందా రమేష్ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ విద్యాభివృద్ధి కోసం నేను మొదటి ప్రాధాన్యత ఇస్తానని, పాఠశాలలో ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం ద్వారా కానీ దాతల ద్వారా కానీ వనరులు సమకూరుస్తానన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాల దృష్ట్యా తనకు ప్రతి నెల ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనాన్ని ఈ నెల నుండి విద్యా వాలంటరీ నియామకం కొరకు విరాళం ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులందరూ బాగా చదివి మన గ్రామానికి, మన పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి చందా రమేష్ మాట్లాడుతూ ఈ గ్రామంలో యంగ్ అండ్ డైనమిక్ సర్పంచ్ ఉన్నారని, వారు విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, వీరు మండలంలోనే సర్పంచులందరికీ ఆదర్శంగా నిలుస్తారని, కావున విద్యార్థులందరూ ఫోన్ వినియోగం తగ్గించి పుస్తకాలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వెంకట నరసమ్మ మాట్లాడుతూ సర్పంచ్ తమ యొక్క గౌరవ వేతనాన్ని విద్యా వాలంటరీ కోసం కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా బడిబాటలో కార్యక్రమంలో వారు మాతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేసినందుకు సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్కి మరియు మండల విద్యాధికారికి చందా రమేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కల్వకుంట్ల కవిత, ఉపాధ్యాయులు ఏలగందుల వెంకటేష్, జూకంటి కరుణాకర్, చింతకింది శ్రీనివాస్, కీర్తి సరిత, ఇడ్ల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన సూర రవికుమార్ 40 సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్గా నిన్న ఉదయం 10 గంటలకు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులు తల్లి కలమ్మ, భార్య ప్రబంధ, సోదరులు రేణుకుమార్ మరియు జగదీష్లు ఎంతో గొప్ప మానవతా దృక్పథంతో జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా బహుళ అవయవ దానానికి అంగీకరించి అనేక మంది ప్రాణాలను కాపాడే మహోన్నత నిర్ణయం తీసుకున్నారు. ఆయన అవయవాలు పలువురికి అవసరమైన రోగులకు నూతన జీవితం ప్రసాదించనున్నారు. నల్గొండ జిల్లా చెల్లపల్లి గ్రామానికి చెందిన సూర రవికుమార్ 40 సంవత్సరాల అనారోగ్యంతో హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్గా నిన్న ఉదయం 10 గంటలకు వైద్యులు నిర్ధారించారు. ఈ సమయంలో వారికి కుటుంబ సభ్యులు తల్లి కమలమ్మ, భార్య ప్రబద్ధ, సోదరులు రేణుకుమారి మరియు జగదీష్లు ఎంతో గొప్ప మానవతా దృక్పథంతో జీవనదాన్ కార్యక్రమం ద్వారా బహుళ అవయవ దానానికి మల్టీ ఆర్గన్ డొనేషన్ అంగీకరించి అనేక మంది ప్రాణాలను కాపాడే మహోన్నత నిర్ణయం తీసుకున్నారు. ఆయన అవయవాలు పలువురు అవసరమైన రోగులకు నూతన జీవితం ప్రసాదించనున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి 10 గంటల వరకు అవయవదాత శరీరం నుండి 1 లివర్, 2 కిడ్నీలు, ఊపిరితిత్తులు, 2 కంటి పొరలను సేకరించడం జరిగినది. వీటి ద్వారా 2 కార్నియల్ అంధులకు కంటి చూపును అందించడంతో పాటు 6గురికి ప్రాణదానం చేశారు. అవయవదానం అనంతరం మృతదేహం నేడు మధ్యాహ్నం 12 గంటలకు విపస్య స్కూల్ లెన్ చర్లపల్లికి చేరుకోగా అనంతరం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సూర రవికుమార్ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ మానవతా నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకం. అవయవదానం ద్వారా మరణానంతరం కూడా జీవితాలను కాపాడుకునే గొప్ప సందేశాన్ని వారు అందించారు. కాపాడవచ్చనే గొప్ప సందేశాన్ని వారు అందించారు. ఒక వ్యక్తి జీవితం ముగిసింది, కానీ ఆయన ద్రాతృత్వం అనేక జీవితాలలో కొనసాగుతుందని ఆర్డీఓ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఒకరి మరణం ఎంతో బాధాకరమని, అటువంటి విషాద సమయంలో కూడా వేరే కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి అవయవదానం చేయించుట ద్వారా 6గురు ప్రాణాలు కాపాడడం ఎంతో గొప్ప విషయమని, ఇటువంటి గొప్ప మనసున్న వారు మన మధ్య ఉండటం ఎంతో గర్వకారణమని తెలుపుతూ వీరి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అవయవదానం సంఘ జాతీయ అధ్యక్షుడు లయన్ ఎల్వి కుమార్ మాట్లాడుతూ వీరి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించుటకు స్వయంగా హైదరాబాద్ నుంచి వచ్చానని, తమ ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ మరియు ఫ్రీజర్ బాక్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని, ఈ అవయవదాత కుటుంబ సభ్యుల గొప్పతనాన్ని కొనియాడుతూ పార్థవ దేహాన్ని శ్రద్ధాంజలి ఘటించారు. మరణానికి ముందు రక్తదానం, అవయవదానం ఎంత గొప్పదో మరణానంతరం నేత్రదానం, పార్థవదేహ దానం కూడా అంతే గొప్పదని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవి ప్రసాద్ తెలిపారు. అవయవదానం, నేత్రదాన, పార్థవ దేహం గురించి మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948134299 నెంబర్ వద్ద సంప్రదించాలని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, మీడియా కోఆర్డినేటర్ ఏచూరి శైలజ తెలిపారు. కంటి నీళ్ళని కాపాడారు. అలానే 2 గుడ్డు వాళ్ళు కార్నియల్ అంధులకి 11 లక్షల కార్నియల్ అంధులు దాంట్లో 2 గలవాళ్ళు వాళ్ళు చూపించగలిగాము. ఆ 2 2 రోజులుగా వాళ్ళ తల్లి చూస్తారు. ఒక 25 ఆడపిల్లకి చిన్న మొత్తం పిల్లలు, అలాంటిది కంటి చూపు తీసుకుంటే ఎటువంటి చూపు లేదు. ఆ తల్లి ఎంత సంతోషపడుతుంది మీకు అందుకనే వాళ్ళందరూ కూడా ఇద్దరు చనిపోలేదు, నాలో బతుకున్నాడు, మా పిల్లలు బతుకున్నాడు, మా తరాలో బతుకున్నాడు అంటారు. స్వర్గం ఖచ్చితంగా స్వర్గమే. మేము అన్ని రకాల పురాణాలని చదువుతాము, అన్ని మత గ్రంథాలను చదువుతాము కాబట్టి ఖచ్చితంగా మీరు మోక్ష స్థితి వస్తుంది. స్వర్గానికి వెళ్ళడానికి 1,00,000 రూపాయలు 1,00,000 గుళ్ళు కట్టియాలి. అంతకుమించిన మోక్షానికి వెళ్ళాలంటే శ్రీరామదాస్తే సాధ్యమైంది. అలాంటి మోక్ష స్థితికి వీరికి ఆత్మీయ కారణమైన కుటుంబ సభ్యులందరికీ ఖమ్మం
ఖమ్మం ఎన్ఎస్పి రామగిరి రామాలయం వేదికగా అంతర్జాతీయ రికార్డు సాధించే ప్రయత్నంలో 14 గంటల పాటు సుదీర్ఘంగా నాగసాయి గానం చేసిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో సహకార గానం అందించి విశ్వ వరల్డ్ రికార్డ్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ సర్టిఫికేట్ అందుకున్న ప్రముఖ భక్తి గీతాలు గాయకులు ఆధ్యాత్మిక సేవకులు నల్గొండ నివాసి అయిన నాగుల శ్రీనివాస్ కంజర శ్రీను ఈ సర్టిఫికేట్ను తెలంగాణ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ వంజా మాలతి నాయుడు మరియు శ్రీ సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు ప్రముఖుల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఖమ్మం ఎన్ఎస్పి రామగిరి రామాలయం వేదికగా అంతర్జాతీయ రికార్డు సాధించే ప్రయత్నంలో 14 గంటల పాటు సుదీర్ఘంగా నాగసాయి గానం చేసిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో సహకార గానం అందించి విశ్వం వరల్డ్ రికార్డు గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఆక్సిజన్ బుక్స్ ఆఫ్ నేషనల్ సర్టిఫికేట్ అందుకున్న ప్రముఖ భక్తి గీతాలు గాయకులు ఆధ్యాత్మిక సేవకులు నల్గొండ నివాసి అయిన నాగుల శ్రీనివాస్ కంజర శ్రీను ఈ సర్టిఫికేట్ను తెలంగాణ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ వంజా మాలతి నాయుడు మరియు శ్రీ సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు ప్రముఖుల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్నో విజయాలు అవార్డ్స్ కంజర శ్రీను అందుకోవాలని నల్గొండ వాస్తవ్యులు అభినందించారు. రెండు 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతి విద్యానిలయంలో సరస్వతి హోమం మరియు గాయత్రి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పర్వతం శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ సరస్వతి విద్యానిలయంలో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంగా చిన్నారులకు చక్కటి విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, నైతిక విలువలు మరియు సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేలా సంస్కారయుక్త విద్యను అందిస్తున్నామని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతి విద్యా నిలయంలో సరస్వతి హోమం మరియు గాయత్రి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పర్వతం శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ సరస్వతి విద్యా నిలయంలో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంగా చిన్నారులకు చక్కటి విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, నైతిక విలువలు మరియు సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేలా సంస్కారయుక్త విద్యను అందిస్తామని తెలిపారు. భారతీయ విద్యా తత్వాన్ని అనుసరిస్తూ సాంస్కృతి పరిరక్షణ జ్ఞానంతో పాటు సమాజానికి ఉపయోగపడే తరాన్ని నిర్మించడానికి సరస్వతి విద్యా నిలయం కృషి చేస్తుందని, కావున మా పాఠశాలను ఆశీర్వదించి పాఠశాల అభివృద్ధి కొరకు
తోడ్పడాలని కోరారు. చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ఆశీస్సులు లభించాలని నిర్వహించిన ఈ యజ్ఞంలో పాఠశాల ప్రబదం కర్మిణి సభ్యులు శ్రీయుతుల కొత్త మల్లికార్జున్, గట్ల సోమయ్య, పోతుగంటి లక్ష్మీనారాయణ, మాడిశెట్టి విజయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు, శ్రీమతి కర్పూరం కవిత ఉపాధ్యాయులు, స్వాతి, ప్రియాంక, ఉష, రమ్య, దుర్గా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మంచి నాయకుడిని ఎంచుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. గుండాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. ఫారెస్ట్ రెవెన్యూ భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. మేరాల్గూడలో అర్ధరాత్రి ఆపరేషన్ చేబ్రుత. డాబాలు, లాడ్జీలు, హోటల్స్, రద్దు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి. శ్రీ లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా వెల్లడి. ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన గౌస్ను ఉరితీయాలి. మాజీ కార్పొరేటర్ గుడిగం శ్రీనివాసరావు డిమాండ్. గౌరవ వేతనాన్ని పాఠశాల విద్యా వాలంటరీ కోసం విరాళమిచ్చిన రఘునాథపురం గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్. జీవితాలను కాపాడిన అవయవదాత సూరా రవికుమార్కు ఘన నివాళి అర్పించిన ప్రముఖులు. అంతర్జాతీయ రికార్డు సాధించే ప్రయత్నంలో 14 గంటల పాటు సుదీర్ఘంగా నాగసాయి గానం. నూతన విద్యా సంవత్సరం సందర్భంగా సరస్వతి హోమం. హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.